హాయ్ అండి, ఒకసారి వీడియో చూడండి. తను ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. అవును, మీది మా గురించే కదా, మీ గురించి అంతే కదా. విన్నారు కదండి, ఒకే ఒక డైలాగ్. అమ్మని అక్క చంపింది. నిజంగా ఆ మాట వినడానికి ఎలాగుందండి? మీకు ఏమనిపిస్తుంది అసలు ఆ మాట వింటే? నాకైతే గుండె తరుక్కుపోయిందండి, మనసు అంతా నీరైపోయింది నిజంగా ఆ మాట వింటుంటే. నిజంగా ఆమె పలికినంత సేపు నిమిషానికి ఒక్కసారి పలుకుతుంది, అమ్మ అక్క చంపింది, అమ్మన అక్క ఇదే మాట మాట్లాడుతుందండి, వేరే మాట్లాడట్లేదు. అక్కడ కూర్చున్న తను ఆ గేట్లో వెళ్తున్న ఇద్దరు సిస్టర్స్, మొత్తం ముగ్గురు కూడా సొంత సిస్టర్స్ అంటండి. అందులో ఒక సిస్టర్ బాగానే నార్మల్గా ఉన్నారు, మిగతా ఇద్దరు వచ్చి కొంచెం మైండ్ అప్సెట్ లో ఉన్నారన్నమాట అండి. అయితే ఏం జరిగిందమ్మా అని నేను అడిగాను, చాలాసేపు చూసి చూసి నాకు మనసు ఊరుకోక ఏం జరిగిందమ్మా అని అడిగితే చెప్పింది ఆమె, తనకి ఇంకొక సిస్టర్ ఉన్నారంటండి. తను వచ్చి ఏం చేసిందంటే డబ్బు కోసం ఆస్తి కోసం వాళ్ళ అమ్మగారిని చంపేసిందంటండి. అది చూసిన వీళ్ళిద్దరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మైండ్ అప్సెంట్ అయిపోయి నిజంగా వాళ్ళు ఆ స్థితిలో బ్రతుకుతున్నారండి. ఎంత ఘోరమండి! ఒక్క ఆమె వల్ల ముగ్గురు జీవితాలండి, ముగ్గురు జీవితాలు. నువ్వు హ్యాపీగా ఉండగలదువా? నువ్వు హ్యాపీగా బతకగలదువా? డబ్బుతో నువ్వు హ్యాపీగా జీవించగలదువా? లేదు. నువ్వు ఎప్పుడైతే ఎదటి వాళ్ళని బాధ పెట్టి బ్రతుకుతున్నావో రేపొద్దు నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది నిజం. నువ్వు ఎదటి వాళ్ళు బాధ పెట్టి బతికితే రేపొద్దు నిన్ను బాధ పెట్టి నీ పైన వాళ్ళు బతుకుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు డబ్బు వచ్చింది, డబ్బు వచ్చిందని సంతోషపడుతున్నావు, కానీ ఆ డబ్బు నీ వెనకాల ఇంకో పేరు కూడా తీసుకొస్తుందని మర్చిపోయాను. నువ్వు కష్టపడి బతికితే కష్టపడి సంపాదించిందిరా ఆమెకేటనే మాట వస్తుంది, అది నీకు తెలియదేమో. అదే నువ్వు దొంగతనం చేసి బతికితే దానికేంట్రా ఎక్కడ ఏది కనపడుతుంది దొబ్బేసి ఇలాగే ఆస్తులు సంపాదించుకుందిరా, కూడబెట్టుకుందిరా అని అంటారు, అది నీకు తెలియదా? అలాగే నువ్వు వ్యభిచారం చేసి సంపాదించావు అనుకో, దానికేమంటారా రాత్రులు అయితే వెళ్ళిపోయి సంపాదించి తెచ్చుకుంటుంది, ఎంతన్నా గడుస్తుంది అని పేరు కూడా నీ డబ్బుతో పాటు నీ పేరు కూడా ఉంటుందన్న విషయాన్ని మర్చిపో. నీకు షార్ట్ కట్లో డబ్బు వచ్చేసింది, నేను చాలా ఒక హోందా స్థితిలో బతుకుతానని అనుకుంటున్నావేమో. అలాంటి బ్రతుకనే ఒకటే, చచ్చిపోయినా ఒకటే. నువ్వు అంతమందిని బాధ పెట్టి నువ్వు ఎంత డబ్బు సంపాదించుకుని హ్యాపీగా అయితే బతకలేవు. నువ్వు ఏ స్థితిలో నువ్వు డబ్బు సంపాదించుకుని ఈ స్థితిలో ఉన్నావో ఇదే పరిస్థితి రేపొద్దు నీ బిడ్డలు నీకు చేరిన గ్యారంటీ ఏమన్నా ఉందా? నీకు ఆమె తల్లి అయ్యింది, నువ్వు ఇంకొకరు కూడా తల్లివి, ఆ విషయాన్ని మర్చిపోయావేమో. నిజంగా వాళ్ళ బతికినంత కాలము నిన్ను గుర్తు చేసుకుంటానే ఉంటారు, మా అక్క మా అక్క మా అక్క మా అమ్మని చంపింది. అది మాత్రము వాళ్ళు బతుకున్నంత కాలము, నువ్వు చచ్చిపోయేంత కాలం కూడా నీకు కూడా వస్తుంది. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, డబ్బు మన్ని బాగు చేస్తుంది, మన్ని పాడు చేస్తుంది. దాన్ని చూసి ఉరలోగొద్దు. నీకు లేదంటే కష్టపడి బతుకు, లేదనుకో ఉన్న దాంట్లో తృప్తిగా బతుకు, అంతేకాని ఇలాంటి ఎద పనులు మాత్రం దయచేసి చెయ్యొద్దమ్మా. నిజంగా ఆడవాళ్ళకి అంటూ ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని తీయకండి. మనుషులకి అసలు ఆడవాళ్ళకి ఎక్కడంటే సేఫ్టీ ఉంది? కనుక్కున్న వాళ్ళ దగ్గర లేకపోయి, కనుక్కున్న బిడ్డల దగ్గర లేకపోయి, సొంత వాళ్ళ దగ్గర లేకపోయి, బయట లేకపోయి ఎలాంటి ఒక ఆడద బతకాలి అసలు? నిజంగా ఏ స్థితిలో బతుకుతున్నారో ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. మీరు అందరూ కూడా చెప్తున్నాను, కనీసం ఆవగింజంతా మానవత్వం కలిగి బతకాలని కోరుకుంటున్నాను. ప్లీజ్.